హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఇప్పుడు వచ్చే వాళ్ళ గురించి చెప్పాలంటే మిడ్డీలు వేసుకున్న మిసైల్స్, లిప్స్టిక్ రాసుకున్న ల్యాండ్ మైన్స్, గాజులు వేసుకున్న గ్రనైట్స్. ఒకరు ధ్వంసం, ఇంకోరు విధ్వంసం. మరి ఆ విధ్వంసాన్ని చూడాలంటే వాళ్ళ పిల్లలు కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ మర్దల్స్. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. హే కంగ్రాట్స్. ఏంటి ఏదో రిసెప్షనిస్ట్ గా జాబ్ వచ్చిందా ఏంటి? అవును, ఏ హోటల్లో యో బుకింగ్స్ చేస్తున్నావో చూద్దామని. నువ్వేంటి ఏదన్నా దారం పట్టుకొని లాగేసావు ఏంటి? లేదు, ఏ సగం డ్రెస్ చినిపోయింది. మా కాస్ట్యూమ్స్ మీద అయితే పడతావు, కానీ పెళ్ళైతే సెక్సీగా అలా నైటీలు వేసుకొని ఎంత బాగుంటది ఆ ఊహ. బా, ఆ ఊహ ఎంత భయంకరంగా ఉంది బావా. మిమ్మల్ని ఇద్దరిని నైటీల్లో ఊహించుకున్న తర్వాత నాకు 90 వేయాలనిపించింది. అందరి ముందు పరుగు పోయిందిగా. బావా చెప్పమ్మా. మా బుర్రల్లో ఈ మధ్య కొత్త ఆలోచనలు మొలకెత్తుతున్నాయి బావా. మట్టి బుర్ర కదమ్మా, ఏ పడితే మొలకెత్తుతాయి. పట్టించుకో, సీరియస్ తీసుకోకూడదు అలాంటి. ఏంటి బావా అలా అంటావు? ఈ రోజు ఏదో ఒకటి తేల్చాలంతే. తేల్చకపోతే ఏం చేస్తారు? సీరియల్ లాగా నేనేమో సీరియల్ హీరో లాగా, మీరేమో సీరియల్ హీరోయిన్స్ లాగా సాగదీస్తానే ఉంటారు. ఇదంతా కాదు, సీరియల్స్ అన్నావు కాబట్టి సీరియల్స్ లో ఉన్న హీరోయిన్స్ ని తీసుకొచ్చి ఎలాగైనా సరే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తాను. సరే వెళ్ళి తీసుకొని రా. ఏంటి ఎక్కడి నుంచి ఉన్నావు? కానీ శ్రవంతి నిజంగా హీరోయిన్స్ గ్రేట్. దేనికి బావా? వాళ్ళు రాకుండా స్టాఫ్ ని పంపించారు కదా ఫస్ట్. నిజంగా వాళ్ళు హీరోయిన్స్. హలో మేము చెప్పండి ఎవరు? స్టాఫ్స్ ని కాదు, షో స్టాపర్స్. బాగా వెళ్తున్న చూడండి, స్టాప్ చేస్తారు మీరు. కరెక్ట్. ఇంత అందమైన అమ్మాయిల్ని పట్టుకొని ఇలా మాట్లాడతావా? హీరోయిన్స్ బావా వాళ్ళు. మధ్య మధ్యలో చెప్తా ఉండి మర్చిపోతాను నేను అక్కని చెప్పి. మిమ్మల్ని ఒక హైప్ ఇచ్చి ఏమేమో నేను చేద్దాం అనుకొని వచ్చాను, కానీ ఇంత డిసప్పాయింట్మెంట్ నీ చేశాను. నోటి నుంచి ఒక్కటి వదలరా. దురద వస్తే గోకో, సుధీర్ వస్తే దోకో. నేను వస్తే వాళ్ళు ఎందుకు దాక్కుంటారు నాకు అర్థం కాల. నన్ను చూసి మీరే దాక్కుంటారు కదా. ఇదైతే నిజం. మీ అందంని నేను ఎంత బాగా వర్ణిస్తానో ఇప్పుడు చూడండి. కాజు అంటే డ్రై ఫ్రూట్, సుధీర్ అంటే. ఏమండి ఇలా మైక్ ఆఫ్ చేయండి ఫస్ట్. ఇప్పుడు మైక్ ఆఫ్ చేయండి. హలో, ఏంటండి ప్రతి షోకి వచ్చినా ఇలా మైక్ ని ఆఫ్ చేయి అంటున్నారు. వాళ్ళు కూడా మైక్ ని ఆఫ్ చేస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచి నేను కొత్త మైక్ EMI లో కొన్నాను. ఇంకా ఇది నా సొంత మైక్, ఎవరు టచ్ చేయలేరు. ఆడియన్స్ నేనేం చేయలేను, మీరు భరించాల్సిందే. ఏం చేయాలి నేను? మీరు కొంచెం పక్కన వెళ్ళు. హలో అరే సిమెంట్ బస్తా ఎంత? ఇవాళ ఏదో అయ్యేటట్టు ఉంది. ఇవాళ మనదేం ఉండదు. అరే సిమెంట్ బస్ ఎంతరా? ఇసుక. అరే ఇటుకలు మంచి స్ట్రాంగ్ ఇది అంటారు. రే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారండి? మరి మీకోసం గుండెల్లో గుడి కట్టాలంటే ఆ మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలి కదండి. గుడేమో కానీ మెట్లు మాత్రం చాలా స్ట్రాంగ్ గా కట్టించుకోండి. ఎందుకండి? ఎందుకంటే ఇలాంటి డైలాగులు వేస్తే అక్కడే కదా ఉండాలి. ఏ సుధీ, మాకేం కట్టవా? కనీసం నాకు ఒక ఎలక్ట్రిసిటీ బిల్, EMI బిల్ అది కూడా కట్టవా? మీకు ప్లాస్టర్ ఉంటే మూతికి కట్టాలని ఉంది నాకు ఫస్ట్. బ్రో ఏంటి ఏదో బయట ఏదో టాక్ వినిపిస్తుంది? ఏం టాక్? ఎవరో అమ్మాయి కొట్టిందంట. లిఫ్ట్ ఇస్తే కొట్టారు. అది మంచి పనే కదా, దానికి ఎందుకు కొట్టింది? అంటే నేను చేతితో లిఫ్ట్ ఇచ్చా అనమాట. ఏ నాకేమో లిఫ్ట్ ఏమి ఇవ్వవా? ఆ చేతులన్నా ఎరగొట్టేసుకుంటా గానీ మీరు కొంచెంసేపు మాట్లాడొద్దండి. మీరు మర్చిపోయారు అనుకుంటే చూసుకోలేదో తెలియదు, కానీ మీ వాచ్ ఆగిపోయిందండి. మీ వల్లే అండి. నేనేం చేసా? మీ అందానికి కాలమే ఆగిపోయింది. నా కోసం ఏది ఆగిపోదా? నేను ఆగిపోతానండి బాబు. కొంచెం అయ్యో, మీరు ఆగిపోతే నా గుండె ఆగిపోతుంది. ప్లీజ్ మీరు ఎక్కడికి ఆగిపోకండి.
నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏ ఛానల్లో చూసినా ఏ ప్రోగ్రామ్ అన్నిట్లో మీరే కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఆ ఒక్క ఛానల్లో కూడా కనిపిస్తే ఏ ఛానల్ అండి? న్యూస్ ఛానల్. అయినా సుధీర్ గారు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా చూడడానికి? చెప్పండి. అందరూ అమ్మాయిలే ఉన్నాము కదా, గర్ల్స్ హాస్టల్ అందరూ అమ్మాయిలు ఉంటారు, ఒకే ఒక వాచ్మ్యాన్ ఉంటారు చూడండి. మీరు వెళ్ళి కూర్చోండి, తర్వాత మాట్లాడతాం మీతో. బావా నువ్వు అసలు ఏమీ భయపడకు, ఎందుకంటే అటువైపు వచ్చారు హీరోయిన్స్ ఏం చేస్తారు, భయపడడం తప్ప ఏమీ చేయట్లేదు. ఇటువైపు వస్తున్నారు సీరియల్ హీరోస్. సరే వాళ్ళు అర్జెంట్ గా పిలువు, నాకు హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది నాకు ఓకే కొంచెం. వచ్చేస్తారు. హీరోలు అనిపించుకున్నారు, నార్మల్ డాన్స్ కాదు. మీరేం చిన్నగా కలిసిపోయినట్టున్నా. మమ్మల్ని వెల్కమ్ చేయడానికి ఇంతమంది చీర్ గర్ల్స్. ఏంటి చీరగల్ నిజంగా తప్పు అది. మీరు చీర్ గర్ల్స్ అని చాలా పెద్ద పోస్ట్ ఇచ్చారు, నేనైతే స్టాఫ్ అన్నాను. నేను ఇందాక ఒంటి మీద చీర లేదు, మొహంలో చీర లేదు, సీరియల్స్ అవుతుంది కదా. నానా హాయ్ నాన్న అవును, అమెరికాలో ఉన్న టెక్సాస్ లో చదువుతున్న మీ లిటిల్ ప్రిన్సెస్ నేనే. హలో, ఒకప్పుడు హీరోలు ఇప్పుడు ఫాదర్లు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఒకప్పుడు హీరోలు, ఇప్పుడు ఫాదర్లు. స్టిల్ హీరోస్. ఆయన అంత అరవకండి, లాస్ట్ అపాయింట్మెంట్ లోనే డాక్టర్ చెప్పారు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదని. ఏమంటే మీరు ఏమన్నా చెప్పండి గట్టిగా కొంచెం. నిజంగా వాళ్ళు హీరోయిన్స్ గొప్ప అండి. అంత హైట్ ఉన్న వాళ్ళు ఒకేసారి అలా బెండ్ అయిపోయారు. బెండ్ అవ్వలేదండి, వాళ్ళు ఎందుకు గొప్ప అంటే హీరోస్ పక్కన నించునే ఛాన్స్ వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాళ్ళు గొప్ప. అదేంటి అంత పెద్ద మాట అనేసారు? మేము స్మాల్ స్క్రీన్ లో మా అందలు ఇలా చల్లుతాం. మొత్తం మింగేస్తున్నారేంటి మధ్య? స్మాల్ స్క్రీన్ లో అందాలు చల్లుతామండి. అంత చల్లారు కాబట్టి ఇప్పుడు ఏం లేకుండా పోయింది. నువ్వు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? మీరు ఏదైనా చెప్పండి, హీరోసే గ్రేట్. సీరియల్స్ అన్ని మా హీరోయిన్స్ వల్లనే నడుస్తున్నాయి. మా జ్యువెలరీస్ కోసం, శారీస్ కోసం, కాస్ట్యూమ్స్ కోసం, హెయిర్ స్టైల్స్ కోసం సీరియల్ చూస్తారు తెలుసా? అంటే అన్నేసుకుంటే కానీ చూడరు అనమాట వాళ్ళని. మేము జనాలను మా వైపు లాగుతాము. మేము లాగుతానండి. నీ లాగుడు వేరు. ఏదైనా మొత్తం ఫ్యామిలీ కష్టాలు, హీరో కష్టాలు అని పెట్టుకొని గ్లిజరిన్ పెట్టుకొని ఏడుస్తుంటే మా సీరియల్ కి రేటింగ్ వస్తుంది. అందుకే ఏడుపుకోడు మొహాలు అన్నారు మిమ్మల్ని. అందుకే ఇంత లేయర్లు వేసుకున్నారు అక్కడ మేకప్. మమ్మల్ని మేకప్ వేసుకున్నామంటున్నారా? ఏది చూపించండి, వేసుకోలేదా? ఇదే ఆ ఫైర్ ఏదో గేమ్ లో చూపించండి. ఇవాళ ఎపిసోడ్ ఆడి ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తారు, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే గ్రేట్ అని అప్పుడు ప్రూవ్ అయింది. ఫస్ట్ వెళ్ళి హ్యాపీ కూర్చోండి, మీకు ఎక్కువ టైం పడుతుంది, త్వరగా వెళ్ళండి. మీరు 100 స్పీడ్లో వెళ్ళే కారు కూడా రెడ్ లైట్ చూడంగానే ఆగాల్సిందే. అలాగా మనకి ఇంత నవ్వుతున్నాం కదా, ఆవిడ రాగానే నవ్వులన్నీ ఆగాల్సిందే. సో మన షోకి ఆవిడే ఒక రెడ్ లైట్. లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ షో డైరెక్టర్ నేను షో డైరెక్టర్ కాదు, సీరియల్ డైరెక్టర్ ని. ఎందుకు రాసుకున్నారు? మర్చిపోతారండి మీరు డైరెక్టర్ అప్పుడప్పుడు. రాసుకోపోతే ఎవడు గుర్తుపడతాడు అనుకున్నావు? రాసుకున్న ఎవడో గుర్తుపట్టట్లేదు, అదే ప్రాబ్లం. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు అది చెప్పండి. ఇది నాకు ఓకేనా స్క్రిప్ట్ అన్నమాట. అదేంటి పేపర్ అంతా అది గ్రీన్ కలర్ లో? అదే ఆ గోరింటాకు పెట్టాను. ఎందుకు? ప్రొడ్యూసర్ గారు ఏమన్నారో తెలుసా? కథ పండాలి అన్నారు, అందుకనే పెట్టా. అసలు డైరెక్టరేనా?
సరే ఇంతకుముందు మీరు ఏ సీరియల్స్ తీసారు చెప్తే అప్పుడు ఆలోచిస్తారు. పెళ్ళాం గుప్పెట్లో మ్మ్. దుప్పట్లో ఏమిటండి మీరు మాట్లాడేది? దుప్పటి ఏంటండి అదేం ఇదండి అర్థం కావట్లేదా? దుప్పట్లో అండి మీరు అదే కొత్త అండ్ ఇంకోటి మంచి ఎమోషన్ సీరియల్ కూడా ఉందండి మన దగ్గర. ఎమోషన్ అలాంటి ఇంట్రెస్ట్ నాకు చెప్పండి. ఓ మనిషి మ్మ్. నీదే ఈ పని మనిషి, నీదే ఈ పని మనిషి. సరే ఇప్పుడు తీసే సీరియల్ పేరేంటి చెప్పండి. చెడ్డీ సెరో సగం, చెడ్డీ సెరో సగం. ఆ? ఏంటి చెడ్డీ అమలు చూపిస్తారేంటండి మీరు? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు. నీకు ఇంకో విషయం అర్థం కావట్లేదు, ఈ సీరియల్ కి నువ్వే హీరో. నాకొద్దు, నేను చేయనండి బాబు. మై గాడ్, ఇంత బ్యూటిఫుల్, ఇంత గార్జియస్ హీరోసా? నా చెడ్డి ఇవ్వను నేను. చెడ్డీది ఆల్రెడీ సుధీర్ కి అగ్రిమెంట్ కూడా హలో అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి మీరు ఆడిషన్ చేస్తా అన్నారు, ఎవరిని ఆడిషన్ చేస్తారు? ఇంద్రనీల్ గారు. ఎందుకన్నా మన కెరీర్ ఇక్కడ అయిపోయినా పర్లేదు. ఆవిడ హీరోయిన్స్ ఉన్నారు కదా ఎవరో ఒకరు. హీరో కోసం అండి, మీరు హీరోయిన్ కాదండి, ఇప్పుడు హీరోయిన్ తో యాక్ట్ చేయాలి కదా ఆడిషన్ లో. అవును, హీరోయిన్ పిలవండి అంటున్నా. నేనే ఇక్కడికి వచ్చాను. ఒకటే సీను, హీరోయిన్ కి ముద్దు పెట్టాలి. వా. అది మీరు నాతో మీరు కరెక్ట్ గా చేస్తేనే నేను మిమ్మల్ని హీరో పెట్టుకుంటా. మేడం మీరు డైరెక్ట్ పట్టుకోండి ఇక. అన్న ఇక చాలా మన హ్యాపీ సక్సెస్ అయ్యి ఇక్కడ దాకా. మీరు డైరెక్టర్ అమ్మా, డైరెక్టర్ గా ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆడిషన్ ఎక్కడ ఇవ్వాలి? డైరెక్టర్ గారి దగ్గర. అవును. ఇక్కడ అమ్మాయి లేదనుకోండి, నేనే అమ్మాయిని, ఇవ్వండి. ఇప్పుడు ముద్దు పెట్టాలా? మీకా? మీకు కాదు నాకు. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు చేస్తావా? ఏ దమ్ము ధైర్యం ఉంటే సుధీర్తో చెయ్యి. హలో, సుధీర్ సెట్ లో చేయడు, ఏదైనా నీకు తెలుసు కదా. సో ఇందుకే నేను ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యానండి. నేను ఐ కాల్ యూ లేటర్, మీ నెంబర్ ఇచ్చానండి. అయిపోయిందండి. ఇలా కూడా అడుగుతున్నారు నంబర్లు ఈ మధ్య. ఇంకా ఇగో ఎపిసోడ్ ఉన్నది, ఇంకా వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి, అప్పుడు చూసి నువ్వు డిసైడ్ అవుతుంది. సరేనా? థ్యాంక్ యూ.